రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కాంద్రి నియోజకవర్గ సమన్వయకర్తగా వేరొకరు నియమించడం తమ నాయకుడిని అవమానించినట్లే అవుతుందని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మంత్రివర్గీయులు పలువురు శుక్రవారం నాడు వైసీపీ పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. జయరాం గారు టీడీపీలో పోతున్నారని హల్చల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమా అబద్ధమా? మీరు పంపిస్తున్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు తెలుగునట్లు ఏం చేయరు కదా. కొంతమంది మీడియా సోదరులు పని కట్టుకొని కొంతమంది పెత్తందారులు యొక్క మాటలు విని కొంతమంది బూర్జ మనసుతో వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఈ నియోజకవర్గంలో కొంతమంది అగ్రవర్ణాల చేతులకు అబద్ధాస్త్రం ఉన్నటువంటి కొంతమంది మీడియా సోదరులు, కొంతమంది అగ్రవర్ణాల వారు పని కట్టుకొని గుమ్మనూరు జయరాం గారిని పార్టీలో ఉండకూడదు, పార్టీలో ఉంటే ఈ నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లాలోనే బలమైన నాయకుడు గుమ్మనూరు జయరాం గారు. కాబట్టి అలాంటి నాయకుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటే పార్టీలో కొనసాగితే మా మనగడ ఉండదని చెప్పేసి వాళ్ళు ఒక కుట్రపూరితంగా ఆలోచన చేసి ఈరోజు గుమ్మనూరు జయరాం గారిని పార్టీలోంచి బయటికి పంపించి కుట్ర జరుగుతుంది. దానికి కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు మద్దతు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాము. అది కూడా కేవలం గుమ్మనూరు జయరాం గారు పార్టీలో సరైన స్థానం లేదు, ఆయనకు అవమానం జరుగుతుంది. కాబట్టి అవమానం తడకలేక మా అందరికి కూడా అవమానం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని కూడా మా అవమానాన్ని మేము భరించలేక ఈరోజు పార్టీకి మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని శుక్రవారం నాడు గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. గుంతకల్ పట్టణం 12వ వార్డుకు చెందిన గంగమ్మ బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న విషయాన్ని ఆ వార్డు కౌన్సిలర్ పెద్ద వెంకటేశ్వరరావు ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి బాధితురాలను చికిత్స కోసం ఆసుపత్రి బిల్లుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. రాయలసీమలోని గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైసీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ట్యాబుల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. మనకంటే మించిన ఎవరు లేరు. ఎందుకంటే ఒకప్పుడు ఏమంటారు, రాయలసీమ అంటే కరువు అని మాట్లాడేటప్పుడు కదా, కరువు అన్న పరిస్థితి ఇక్కడ ఏడలేదు. మనమే ఎక్కువ అత్యున్నతమైన పంటలను మనం విదేశాలకు మనమే ఎక్కువ పోతాయి, ఎక్స్పోర్ట్ అయ్యే క్వాలిటీగా మనం పంటలు పండిస్తూ ఉన్నాము. కాబట్టి మీరందరూ లేదంటే మేమందరం కూడా రైతాంగం నుంచి వచ్చిన వాళ్ళే, మన సార్లు కూడా పూర్వ స్థితిలో వాళ్ళు అందరు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే, మీ ఊరు ఎంతో అద్భుతమైనది, అందమైనదనే చెప్తాం. ఎందుకంటే పక్కన నీళ్లు పోతా ఉన్నాయి, దాని నుంచి మీ అమ్మ నాన్నలందరూ పంటలు పండించుకుంటారు. భవిష్యత్తులో మన రాయలసీమ తర్వాత కూడా ఖచ్చితంగా మారుతారని చెప్పి సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంతకల్ పట్టణంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపూర్ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు నిర్వహించారు. పట్టణంలో ఆలూరు రోడ్లో ఉన్న హనుమాన్ సర్కిల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. అది ఒక కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వల్లనే అని మనము సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఈరోజు చట్టసభల్లో కూడా మనకి మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది. ఈరోజు ఆడపిల్లలు పుడితే వాళ్ళకి చదువులకి, వాళ్ళకి పెళ్లిళ్ళకి ఎలా అని ఆలోచించే పరిస్థితి లేకోకుండా సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా ప్రతి బీద కుటుంబం వాళ్ళు కూడా పిల్లల్ని, ఆడపిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళకి ఉన్నతంగా చదివించాలి, వాళ్ళకి మంచి పెళ్లిళ్ళు చేయాలి అనే ఉద్దేశంతో సుకన్య సమృద్ధి యోజన పథకం కింద నెలకి కొంత అమౌంట్ మనం కట్టుకుంటూ పోతే వాళ్ళకి వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎడ్యుకేషన్ లోన్ వద్దు అంటే 21 సంవత్సరాలు వస్తేనే మనం ఎంతైతే అమౌంట్ కట్టింటామో దానికి 3 ఇంతలు వేసి మనకి వాళ్ళకి పెళ్లిళ్ళకి సహాయపడేంత రుణాన్ని మనకి ఈరోజు అందజేస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.